ఇక యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది. దక్షిణ కాశీగా పేరొందిన కొలనుపాక సోమేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసంలో కొలనుపాక సోమేశ్వర ఆలయానికి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేస్తారని ఆలయ పూజారి సోమయ్య తెలిపారు. కార్తీక మాసంలో నిష్ఠతో శివునికి దీపారాధన చేసి అభిషేకాలు నిర్వహిస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసంతో పూజలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఈ మధ్యన యూపీ నుండి కూడా భక్తులు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యన బాగా ప్రచారం జరిగింది. పంచపీఠాల్లో మొదటి పీఠం కాబట్టి కొలనుపాకలో ముందు దర్శనం చేసుకొని, కాశీలో ఉన్న వాళ్ళు కాశీలో దర్శనం చేసుకున్న తర్వాత కూడా కొలనుపాకలో ప్రథమ పీఠం కాబట్టి తప్పనిసరి దర్శనం చేసుకోవాలి. మిగతా 4 పీఠాలు దర్శనం చేసుకోకున్నా కొలనుపాక మొదటి పీఠం కాబట్టి దర్శనం, చివరిది కాశీపీఠం కాబట్టి తప్పనిసరిగా ఆ పీఠాన్ని కూడా దర్శనం చేసుకుంటే పంచపీఠాలు దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం కలుగుతుందని ఇక్కడ చెప్పవచ్చు. కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకాల అర్చన జరిపించబడుతుంది. అయితే ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం